హాయ్ అండి. వీడు నా చిన్న గ్రాండ్ సన్. వీడు నాకు హెల్ప్ చేస్తాడంట. ఈరోజు నేను వెజ్ అండ్ ఎగ్ మిక్స్ చేసి బజ్జీ చేస్తున్నానండి. దానికి కావలసిన వస్తువులు శనగపిండి, కార్న్ఫ్లోర్ అండ్ అల్లము, చాట్ మసాలా, కొత్తిమీర అండ్ కారం పొడి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ధనియా పొడి, సాల్ట్ అండి. ఇవన్నీ ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుందామండి. అన్నీ కలిపి ఇందులో వేసేసి పచ్చిమిర్చి అండి, ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, కాకుంటే వీళ్ళు పిల్లలు తిన్నారు, కొందరు పిల్లలు, మా పిల్లలు తిన్నారు ముఖ్యంగా, అందుకే అది మీ ఆప్షన్ అండి. ఇది ఉంటుంది. అండ్ పసుపు అండి, ఒక స్పూన్ ధనియా పొడి, దీనికి సరిపడా హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, అండ్ ఇది శనగపిండి ఒక 2 స్పూన్స్, ఇది కూడా 1.5 అనుకోండి, చాట్ మసాలా అండ్ కొత్తిమీర అండి. ఇవన్నీ కలిపేద్దామండి. ఇలా ఈ ఎగ్స్ ఇందులో కొట్టేద్దామండి. ఓకే అండి. ఎగ్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి. కొందరు ఎగ్ తినరు కదా, వాళ్ళు ఎగ్ వేయకుండా ఓన్లీ దీంతోనే కలిపేసుకొని చేయొచ్చండి. నూనె వేడైందండి, ఇందులో వేసేద్దాము. చూసారండి, ఇక ఇంత చక్కగా కాలుతున్నాయండి. ఇలా కాల్చేసుకొని సండే రోజు అందరు ఇంట్లో ఉంటారు కనుక 4 o'clock అట్లా స్నాక్స్ లాగా చేసేసుకోండి. వేడి వేడిగా తినేస్తే సూపర్ ఉంటుంది. ఓకే అండి, చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఎగ్ అండ్ క్యాబేజీతో బోండా టైప్లో బజ్జీ చేస్తానండి. చిన్నుకు కూడా చాలా ఇష్టం అండి. చిన్ను, నీకేంటి ఇష్టం చెప్పు? సాస్ అండ్ బజ్జీ. ఇదైతే మరీ ఇష్టం కదా. అయితే చెప్పు, వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళు కూడా తినమని చెప్పు. అందరు మీరందరు తినండి, బాగుంది. ఓకేనండి, మీరు కూడా చేసుకొని తినండి. అండ్ టేస్ట్ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ చెప్పు చిన్ను. బాయ్ బాయ్. ఇంకా షేర్ చేయండి. ఓకే.